ఎపిసోడ్ నంబర్ 39 గర్ల్ ఫ్రెండ్. సాగర్తో పాటు పోలీస్ కార్లో వెళ్తున్న జ్యోతి, సాగర్, మీరు నాకు చివరిసారి కలిసినప్పుడు ఇచ్చిన పవర్ పిల్ మీ దగ్గర మరొకటుందా అని హఠాత్తుగా అడిగింది. ఆ ప్రశ్న విని సాగర్ నవ్వుతూ, ఎవరు పడితే వాళ్ళు ఇచ్చిన పిల్స్ వేసుకోకూడదని ఇంతకు ముందు నాతో ఎవరో చెప్పినట్లు గుర్తుంది అని అన్నాడు. ఆ మాటకు జ్యోతి కూడా నవ్వి, నిజంగా మీ పవర్ పిల్ అంత ఎఫెక్ట్ చూపిస్తుందని నాకు తెలీదు. అది వరుసగా 2 లెవెల్స్ దాటించి నన్ను 8వ లెవెల్ వరకు చేరేలా చేసింది. అందుకే అడుగుతున్నాను, మీ దగ్గర ఇలాంటి పిల్ మరొకటి ఉంటే నాకు ఇవ్వగలరా అని అడిగింది. మీరిప్పటికే 2 లెవెల్స్ దాటారు, అలాంటప్పుడు మీరు మళ్ళీ పవర్ పిల్ ఎందుకు అడుగుతున్నారు అని అనుమానంగా అడిగాడు సాగర్. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అతను 6 ఏళ్ల నుండి ప్రోఫాండ్ ప్రాక్టీషనర్ స్టేజ్లోనే 6th లెవెల్లో ఉండిపోయాడు. ఇంతవరకు అక్కడి నుండి ఒక్క లెవెల్ కూడా దాటలేకపోతున్నాడు. అందుకే అంటూ చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్లుగా ఆగిపోయింది జ్యోతి. నాకు మీ ఫ్రెండ్ ఎవరో తెలియదు కాబట్టి నేనతనికి హెల్ప్ చేయాలని అనుకోవడం లేదు ఆఫీసర్ అని సూటిగా చెప్పాడు సాగర్. మీరు ఇలాగే అంటారని నాకు తెలుసు, చిన్నగా అంది జ్యోతి. అతను చెప్పిన మాటల్లో నిజం ఉందని ఆమెకి కూడా తెలుసు. అందుకే అతన్ని మళ్లీ రిక్వెస్ట్ చేయలేకపోయింది. కానీ మీ ఫ్రెండ్కి పిల్ ఇవ్వమని మీరు నన్ను మరోలా అడగొచ్చు నవ్వుతూ అన్నాడు సాగర్. అవునా, అదెలా? జ్యోతి ముఖం ఆనందంతో వెలిగిపోతూ ఉండగా అడిగింది. మీకు అండర్ గ్రౌండ్ ఫోర్స్ లీడర్ గౌతమ్ తెలుసో లేదో నాకు తెలియదు, కానీ అతను 2 రోజుల క్రితం నాకు కొంత డబ్బిచ్చి ఒక పిల్ కొనుక్కున్నాడు అని చెప్పాడు సాగర్. అంటే మీ దగ్గర ఉన్న పిల్స్ డబ్బులతో కొనుక్కోవచ్చా ఆశగా అడిగింది జ్యోతి. సాగర్ నవ్వుతూ అవునని తల ఊపాడు. ఇన్ అండ్ అవుట్ బుక్ ప్రకారం అనేక ముఖ్యమైన మెడిసిన్ పిల్స్ తయారు చేయడం ఎలాగో నేర్చుకున్నాడు సాగర్. ఫ్యూచర్లో కూడా అలాంటి పిల్స్ తయారు చేస్తే అతనికి భారీ మొత్తంలో డబ్బు సమకూర్చుకునే అవకాశం కూడా ఉంటుందని అతనికి నిన్ననే అర్థమైంది. ఒక పిల్ కోసం గౌతమ్ కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అందుకే సాగర్కు డబ్బు సంపాదించడానికి అది ఒక మంచి మార్గంగా అనిపించింది. అతనికి స్వప్నలో గ్రూప్, సినర్జీ కార్పొరేషన్ వంటి కంపెనీలు ఉన్నా కూడా వాటిపై వచ్చే డబ్బును అతను వాడుకోవాలని అనుకోవడం లేదు. ఎందుకంటే ఫ్యూచర్లో తనకు రాబోయే అవసరాలకు ఆ 2 కంపెనీలు ఒక ట్రంప్ కార్డ్లా ముఖ్యమైన పాత్రను పోషించాలి. అందుకే ఇప్పుడు సాగర్ పిల్స్ తయారు చేసి డబ్బు సంపాదించాలనే ఆలోచనలో పడ్డాడు. అవును, మీరు విన్నది నిజమే. మీ ఫ్రెండ్ మనీ ఇస్తానంటే తప్పకుండా నేనతనికి టాబ్లెట్స్ అమ్ముతాను నిర్మోహమాటంగా చెప్పాడు సాగర్. సరే, పర్వాలేదు, నా ఫ్రెండ్కి మనీ ప్రాబ్లం లేదు. కానీ ఒక్క విషయం చెప్పండి, మీకు గౌతమ్ ఎలా తెలుసు? అలాగే అతను మీ దగ్గర నుండి పవర్ పిల్ ఎంత డబ్బు పెట్టుకున్నాడు అని అడిగింది జ్యోతి. గౌతమ్ నాకెలా తెలుసో మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అలాగే అతను నా దగ్గర నుండి పిల్ కొనడానికి 20 కోట్లు ఇవ్వడానికి రెడీ అయ్యాడు అని చెప్పాడు సాగర్. ఆ మాట వినగానే డ్రైవ్ చేస్తున్న జ్యోతి ఒక్కసారిగా కారాపి ఆశ్చర్యంగా అతని వైపు చూసి, ఎంత అని అడిగింది. 20 కోట్లు. అయినా మీరెందుకంత ఆశ్చర్యపోతున్నారు? మీ ఫ్రెండ్కి కూడా మనీ ప్రాబ్లం లేదని చెప్పారు కదా నవ్వుతూ అన్నాడు సాగర్. నిజానికి జ్యోతి ఫ్రెండ్ 20 కోట్లు భరించడం కష్టమని సాగర్కి కూడా తెలుసు. అందరూ గౌతమ్ లాగా రిచ్ పర్సన్స్ గా ఉండలేరు. అతను చెప్పిన రేట్ విని జ్యోతి ఏం మాట్లాడకుండా మళ్లీ కార్ స్టార్ట్ చేసి డ్రైవ్ చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఆమె ఇక ఆ విషయం గురించి మాట్లాడకుండా మనం కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్దాం అని అంది. అంత డబ్బు ఎక్కువని ఆమె ఫీల్ అవుతుందని అర్థం చేసుకున్న సాగర్, ఆఫీసర్ జ్యోతి, మీకు నాకు మంచి ర్యాపో ఉంది కాబట్టి మీకోసం నేను మీ ఫ్రెండ్కి 20% డిస్కౌంట్ ఇస్తాను. ఇది మీకు ఓకేనా అని అడిగాడు. 20 కోట్లకు 20% డిస్కౌంట్ ఇచ్చినా మీ పిల్ విలువ కోట్లలోనే ఉంటుంది. మీ డిస్కౌంట్ వల్ల పెద్దగా ఉపయోగముండదు. కాబట్టి మీరు జోక్ చేయడం ఆపండి. మా ఫ్రెండ్ది రిచ్ ఫ్యామిలీ అయినప్పటికీ పిల్ కొనడానికి కోట్లు గుమ్మరించేంత స్తోమత అతనికి ఉండదు అని నిరాశగా చెప్పింది జ్యోతి. సరే అయితే, ఇక డబ్బు గురించి మర్చిపోండి జ్యోతి. మీరు నేను కలిసి దొంగల చేతుల నుండి తప్పించుకున్నాం. మీకు నాకు మధ్య ఒక మంచి రిలేషన్ ఉంది కాబట్టి మీకోసం నేను అతనికి పిల్ ఇస్తాను అని మృదుగా నవ్వాడు సాగర్. నిజంగానా? నమ్మలేనట్లుగా అడుగుతూ సడన్ గా బ్రేక్ వేసి సాగర్ వైపు చూసింది జ్యోతి. ఆమె హఠాత్తుగా బ్రేక్ చేయడంతో సాగర్ వెంటనే పక్కనే ఉన్న విండోకి తగలబోయి నిలదొక్కుని, జ్యోతిగారు, మీరు చాలా ఉత్సాహంగా ఉన్నట్లున్నారు. నేను చెప్పినట్లుగానే మీకు పిల్ ఇస్తాను, కానీ నాదొక కండిషన్ ఉంది అని అన్నాడు. ఏంటది అడిగింది జ్యోతి. ఏం లేదు,
చాలా సింపుల్. ఇప్పుడు పిల్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి మీకన్నా నేనే గొప్పవాడిని. అందుకే మీరు నన్ను ఒక్కసారి సార్ అని పిలిస్తే వినాలని ఉంది అని నవ్వుతూ అన్నాడు సాగర్. ఆ మాటకు జ్యోతి అతని వైపు ఒక క్షణం కోపంగా చూసి మౌనంగా ఉండిపోయింది. 2 నిమిషాల తర్వాత నిదానంగా, సార్ నాకు పవర్ పిల్ ఇస్తారా అని అతి మర్యాదగా అడిగింది జ్యోతి. అలాగే నవ్వుతూ అన్నాడు సాగర్. థ్యాంక్ యూ కృతజ్ఞతగా చెప్పి వెంటనే తన మొబైల్ తీసి ఎవరికో కాల్ చేసి, నువ్వెక్కడున్నావ్? నేను నీకోసం పవర్ పిల్ తీసుకున్నాను అని చెప్పింది జ్యోతి. ఫోన్లో అటువైపు ఉన్న వ్యక్తి ఏదో చెప్పగానే, సరే నువ్వక్కడే వెయిట్ చేయి, నేను వస్తున్నాను అని చెప్పి నవ్వుతూ ఫోన్ కట్ చేసింది జ్యోతి. ఆ తర్వాత సాగర్ వైపు తిరిగి, నా ఫ్రెండ్ అనురాగ్ హోటల్లో లంచ్ చేస్తున్నాడు. మనం హోటల్ దగ్గరలోనే ఉన్నాం కాబట్టి మనం అతని కోసం అక్కడికే వెళ్దాం అని అంది. ఆ మాటలు విని సాగర్ ముఖం చిట్లించి, చూస్తుంటే నీ ఫ్రెండ్కు కొంచెం పొగరు ఉన్నట్లు అనిపిస్తుంది అని అన్నాడు. జ్యోతి తన కోసం పిల్ ఇస్తుందని తెలిసిన తర్వాత ఆమె ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ రాకుండా తిరిగి ఆమెనే తన దగ్గరికి రమ్మని పిలవడంతో అతన్ని చూడకుండానే సాగర్ ఒక నిర్ణయానికి వచ్చేశాడు. అది అర్థం చేసుకున్న జ్యోతి కూడా నెమ్మదిగా తలదించుకొని, అతని ప్రవర్తన కొంచెం మొరటుగానే ఉంటుందని నాక్కూడా తెలుసు సాగర్ గారు. తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వల్ల అతను కొంచెం పక్కదారి పట్టాడు. అంతే తప్ప చాలా తెలివైనవాడు. మనం కొంచెం జాగ్రత్తగా డీల్ చేస్తే సరిపోతుంది అని అంది. సరే, నేను కూడా అతన్ని చూడటానికి వస్తాను. అతను ఎలాంటివాడో నేను కూడా చెక్ చేస్తాను. ఒకవేళ మీ ఫ్రెండ్ ఏదైనా ఓవర్గా బిహేవ్ చేస్తే నేనతనికి పిల్ ఇవ్వను అని సీరియస్గా చెప్పాడు సాగర్. సరే అంటూ తల ఊపిన జ్యోతి తన కార్ను అనురాగ్ రెస్టారెంట్ వైపుకు పోనిచ్చింది. అరగంట తర్వాత ఇద్దరు రెస్టారెంట్లో ఉన్న 3rd ఫ్లోర్లోని ప్రైవేట్ రూంలోకి వెళ్లారు. డోర్ తీయగానే లోపల 5-6 జంటలు డ్రింక్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. అదే సమయంలో ఒక వ్యక్తి జ్యోతి దగ్గరకు వచ్చి ఆమె భుజం చుట్టూ చేతులు వేసి, రా జ్యోతి, నిన్నందరికీ పరిచయం చేస్తాను అంటూ లోపలికి తీసుకువెళ్లి, హలో ఫ్రెండ్స్, ఈమె జ్యోతి, నా గర్ల్ ఫ్రెండ్ అని లోపల ఉన్న వాళ్ళందరికీ పరిచయం చేస్తూ పెద్దగా చెప్పాడు. వావ్ రాజీవ్, నీ గర్ల్ ఫ్రెండ్ చాలా అందంగా ఉంది. అతను ఉన్న ఫ్రెండ్స్ లో ఒక వ్యక్తి పెద్దగా అరిచాడు. నీకు మంచి టేస్ట్ ఉందిరా రాజీవ్ అని మరో ఫ్రెండ్ అన్నాడు. మరైతే మీ ఇద్దరు పెళ్ళెప్పుడు? మీ పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నాం అంటూ అందరూ గుంపుగా అరిచారు. అప్పుడు రాజీవ్, కూల్ కూల్ కూల్, ఆ విషయం కూడా మాట్లాడదాం. ప్రస్తుతం నా కాబోయే భార్య నా కోసం ఒక పవర్ పిల్ తెచ్చింది. అది తిన్నాక నేను 6th లెవెల్కి చేరుకుంటానట అని ఆనందంగా చెప్పాడు. రాజీవ్, నీకెన్నిసార్లు చెప్పాను, మనకింకా పెళ్లి కాలేదు, అలాగే ఎంగేజ్మెంట్ కూడా అవలేదు. అలాంటప్పుడు కాబోయే భార్య అని చెప్పడం బాలేదు కోపంగా అంది జ్యోతి. ఆ మాటలకు రాజీవ్ పెద్దగా నవ్వేస్తూ, నా గర్ల్ ఫ్రెండ్ కొంచెం ట్రెడిషనల్ టైప్, మీరందరూ మరోలా తీసుకోకండి అని పెద్దగా చెప్పి పక్కనే ఉన్న సాగర్ వైపు తిరిగి అతన్ని తేరిపారా చూశాడు. అతన్ని శైలజారెడ్డి అల్లుడుగా గుర్తుపట్టిన రాజీవ్, మీరు ఇక్కడేం చేస్తున్నారు? మీ ముక్తా గ్రూప్ కంపెనీలో షేర్స్ అమ్మడం కోసం ట్రై చేస్తుంది. త్వరలోనే అది దివాలా తీస్తుందని అందరూ చెప్పుకుంటున్నారు. మరి అలాంటప్పుడు నువ్వింత కాస్ట్లీ రెస్టారెంట్లో గడపడానికి నీ దగ్గర డబ్బుందా? నీ పరిస్థితిలో నేనుంటే మా ఇంటి గడప కూడా దాటేవాడిని కాదు అని ఎగతాళిగా అన్నాడు. అది వినగానే జ్యోతి కోపంగా, రాజీవ్, నువ్వు నోరు మూసుకో. సాగర్ గురించి నీకేం తెలుసు? ఈరోజు నీకు కావలసిన పవర్ పిల్ ఇచ్చింది అతనే అని చెప్పింది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయ్యారు. రాజీవ్ గర్ల్ ఫ్రెండ్ సాగర్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుందని వాళ్ళు ఊహించలేదు. దాంతోపాటు పవర్ పిల్ ఇచ్చింది సాగర్ అనే విషయం కూడా వాళ్లకు మింగుడు పడలేదు. నిజానికి అక్కడ ఉన్నవాళ్లు కూడా అంతా జ్యోతికి బాగా తెలిసిన వాళ్ళు. పైగా దాదాపు అందరూ సీక్రెట్ కింగ్డమ్ కి సంబంధించిన వాళ్ళు. కాని ఆ పవర్ పిల్ ఇచ్చింది సాగర్ అని తెలియగానే వాళ్ళందరికీ అప్పటి వరకు ఆ పిల్ పై ఉన్న ఇంట్రెస్ట్ మొత్తం పోయింది. రాజీవ్ కూడా ఆమె వైపు వింతగా చూస్తూ, జ్యోతి, నువ్వు తెలివైన అమ్మాయివని నాకు తెలుసు, కాని ఈ సాగర్ విషయంలో నువ్వు మోసపోయి ఉంటావని నేననుకుంటున్నాను. ఒకసారి నువ్వు ఈ విషయం గురించి ఆలోచిస్తే మంచిది. సీక్రెట్ కింగ్డమ్లో చాలా తక్కువ మంది దగ్గర మాత్రమే ఇలాంటి పిల్స్ ఉంటాయి. అలాంటిది ఈ సాగర్ దగ్గర ఉండే అవకాశమే లేదు అని అన్నాడు. ఆ మాటకు జ్యోతి కన్నా ముందు సాగర్ సమాధానం చెప్తూ, థ్యాంక్స్, ఈ మాటలతో నేను ఈ పిల్ను మీకు తక్కువ రేటుకి ఇవ్వాలన్న నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. ఇప్పుడు నేను ఈ పిల్ రేట్ 30% పెంచాలని డిసైడ్ చేసుకున్నాను అని అన్నాడు. ఆ మాట వినగానే జ్యోతి కంగారుగా వెనక్కి తిరిగి
సాగర్ గారు, మీరెందుకిలా చేస్తున్నారు అని అడిగింది. 30% పెంచితే దాని విలువ దాదాపు 60 కోట్లకు చేరుతుందని ఆమెకు తెలుసు. అప్పుడు సాగర్, మరేం చేయమంటారు ఆఫీసర్ జ్యోతి? ఈ సిచ్యువేషన్లో ఇక నేను ఏమీ చేయలేను. అతని మాటలే రేట్ పెంచేలా చేస్తున్నాయి అని అన్నాడు. అది విని రాజీవ్ వెంటనే, మాట్లాడితే ఏమవుతుంది? అయినా ఇప్పటికీ అదే మాట అంటాను. నీలాంటి వాడితో మాట్లాడి మేమనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నాం. అయినా జ్యోతి 7th లెవెల్ దాటి 8th లెవెల్కి చేరుకోవడానికి కారణం ఆమె శ్రద్ధగా ప్రాక్టీస్ చేయడమే. నువ్విచ్చిన ఆ పిచ్చి టాబ్లెట్తో దానికి ఎలాంటి సంబంధం లేదు అని ఎగతాళిగా అన్నాడు. జ్యోతి వెంటనే అతన్ని అడ్డుకుంటూ, రాజీవ్, నువ్వెందుకిలా మాట్లాడుతున్నావ్? సాగర్ నా ఫ్రెండు. అతన్ని ఇక్కడికి తీసుకువచ్చింది నేను అని సీరియస్గా అంది. జ్యోతి, నువ్వతని మాటలు విని మోసపోవద్దు. ఇందులో అతని గొప్పతనమేమీ లేదు. నువ్వు కష్టపడి లెవెల్ దాటావు కాబట్టి అతనికి అంత ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు అని అన్నాడు. దాంతో సాగర్ వెంటనే, సరే, దానితో నాకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి నేను బయలుదేరతాను అని చెప్పి అక్కడి నుండి వెనక్కి తిరిగాడు. కాని వెంటనే రాజీవ్ అతన్ని ఆపుతూ, ఆగు, నిన్నంత తేలిగ్గా ఎలా వెళ్ళనిస్తాం? నీ ఇష్టం వచ్చినట్లు రావడానికి, నీ ఇష్టం వచ్చినట్లు వెళ్ళిపోవడానికి ఇది నీ అడ్డా కాదు. మా పర్మిషన్ లేకుండా నువ్విక్కడ్నుంచి వెళ్ళగలననే అనుకుంటున్నావా అని అన్నాడు. చాలు రాజీవ్, అతను నా ఫ్రెండ్ అని చెప్పినా నువ్వింకా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నా ఫ్రెండ్ను గౌరవించాలని తెలియదా అని కోపంగా అంది జ్యోతి. ఇంతలో ఆ ప్రైవేట్ రూమ్ డోర్ ఓపెన్ అయింది. 5-6 వెయిటర్స్ చేతిలో డిషెస్ ఉన్న ట్రేలు పట్టుకుని లోపలికి వచ్చి వెంటనే టేబుల్పై సర్వ్ చేయడం మొదలుపెట్టారు. జ్యోతి వైపు సూటిగా చూశాడు రాజీవ్. ఆమె తన ఫ్రెండ్ సాగర్ను ఎందుకంతగా నమ్ముతుందో అతనికి అర్థం కాలేదు. కాని అతని కారణంగా రాజీవ్ జ్యోతితో గొడవ పడాలని అనుకోలేదు. అందుకే అతనే కాస్త తగ్గుతూ, సరే సాగర్ గారు, ఈరోజు మీరు మాతో కలిసి భోజనం చేయండి అని ఇన్వైట్ చేశారు. రాజీవ్ తన కోసం తగ్గడంతో జ్యోతిలో కూడా కొంచెం కోపం తగ్గింది. వెంటనే సాగర్ వైపు తిరిగి, సాగర్ గారు, మీ పట్ల వీళ్ళు కొంచెం అనుచితంగా ప్రవర్తించారని నాకు కూడా తెలుసు. దానికి నన్ను క్షమించండి. మన ఫ్రెండ్షిప్ కోసం మీరు మాతో పాటు లంచ్ చేయగలరా? ఇది నా అకౌంట్లో నేనిస్తున్న ట్రీట్ అని అనుకోండి అని చెప్పింది. సరే, నీ ట్రీట్ కాబట్టి నేను తప్పకుండా తీసుకుంటాను. అలాగే నీకు ఈ పిల్ కూడా ఇస్తున్నాను అని నవ్వుతూ చెప్పి తన పాకెట్లో ఉన్న బాటిల్ తీసి అందులో ఉన్న పిల్ను జ్యోతికిచ్చాడు. థ్యాంక్యూ అని కృతజ్ఞతగా చెప్పిన జ్యోతి టేబుల్ దగ్గర చైర్ను వెనక్కి లాగి సాగర్ని కూర్చోమని ఇన్వైట్ చేసింది. ఆ తర్వాత రాజీవ్ వైపు తిరిగి, రాజీవ్, నువ్వు నన్ను నమ్మి ఈ టాబ్లెట్ వేసుకో అని తన చేతిలో ఉన్న టాబ్లెట్లు రాజీవ్కిచ్చింది. ఆమెకు కోపం తెప్పించడం ఇష్టం లేని రాజీవ్ ఆ టాబ్లెట్ వెంటనే నోట్లో వేసుకుని మింగేశాడు. కాని అతనికి సాగర్పై కొంచెం కూడా గౌరవం కాని నమ్మకం కాని కలగలేదు. దాంతో అతను తన చేతిలో వైన్ గ్లాస్ పట్టుకుని పైకి లేచి నుంచొని, మిస్టర్ సాగర్, మీ ముక్తా గ్రూపు ఎలాగో దివాలా తీస్తుంది కాబట్టి నేను మా జ్యోతి ముఖం చూసి నీకోసం ఒక చిన్న జాబ్ ఇస్తాను. మా కంపెనీలో క్లీన్ చేయడానికి ఒక క్లీనర్ కావాలి. ప్రతి నెల 10,000 రూపాయల జీతం కూడా ఇస్తాను. నీకిష్టమైతే అందులో జాయిన్ అవ్వొచ్చు. ఏమంటావ్ అని అడిగాడు. రాజీవ్ ప్రవర్తనకు జ్యోతి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? తనకు జరిగిన అవమానానికి సాగర్ ఎలా సమాధానం చెప్పబోతున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.